ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. నిన్న న్యూస్ చూసాం గదా! అందులో ఒక కార్ ఎళ్లి ఒక ఆగి ఉన్న ట్రక్‌ను గుద్దుకొని అందులో ఇద్దరు యంగ్ కపుల్ చనిపోయారు. సో, ఇదేంటంటే మనం ఒక్కరిని తప్పు పట్టలేం. ఇందులో ఇద్దరి తప్పుంది. సో, ఆగి ఉన్న ట్రక్ డ్రైవర్ తప్పు గూడా ఉంది. మన స్పీడ్‌గా వెళ్ళిన ఈ కపుల్ తప్పు గూడా ఉంది. ట్రక్ డ్రైవర్స్. సో, ట్రక్ డ్రైవర్స్ పక్కన ఆపుకోవడానికి మనకు పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. దానికి స్పెషల్‌గా ట్రక్స్ కోసము ట్రక్ లేబైస్ గూడా ఉంటాయి. సో, అక్కడెళ్లి ఆపుకోవచ్చు. ఇంకొకటేంటంటే మీరు లైట్స్ గూడా ఆన్ చేసి పెట్టొచ్చు. ఒకవేళ మీరు రోడ్ పక్కనే ఆపాల్సిన పరిస్థితొస్తే. అందరింకా కా ట్రక్ డ్రైవర్సే తప్పని మనం ఒకటే సైడ్ నుంచి ఆలోచిస్తాము. కానీ మరి మన కార్ వాళ్ళేమన్నా కరెక్ట్‌గా వచ్చారా? అసలు లెఫ్ట్ సైడ్‌లో అంత స్పీడ్‌లో రావడం అవసరమా? ఇప్పుడు మనం కార్ డ్రైవర్స్ గురించి మాట్లాడితే అదేదో మంచిగా సో కాల్డ్ ఎంఎస్ కార్స్ కొంటారు. వాటికి సేఫ్టీ ఉంటదా అంటే ఉండదు. మనతో ఫ్యామిలీ ఉంది గదా! కొంచెం స్లోగా పోదాం గదా అనుకుంటే అట్లా గూడా పోరు. కార్ డ్రైవింగ్ అంటే మంచిగా రావడం అంటే ఫాస్ట్‌గా పోవడం గాదు. మనం ఫాస్ట్‌గా పోయినా గూడా కంట్రోల్ చేసేంత కేపబిలిటీస్ మనకుండాలి. అది కార్ డ్రైవింగ్ రావడం అంటే. ఇఫ్ యూ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ కంట్రోలింగ్ కార్స్ ఇన్ హై స్పీడ్, మీరసలు స్పీడ్‌గా ఎళ్ళకండి. స్పీడ్‌గా ఎళ్లి చేసేదేముంది? మనం తినడానికి మాత్రం గంటలు గంటలు ఆపుకుంటాం గానీ, మనం స్లోగా వెళ్ళి ఒక 1 అవర్ లేట్‌గా మన డెస్టినేషన్ రీచ్ అయితే ఏం గాదు.